హలో మామాస్, ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ పేరు వచ్చేసి చావా. పేరు వినగానే మీకు అర్థమైపోయినట్టున్నది వాళ్ళు మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నామో. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా మామా. ద గ్రేట్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి శివాజీ సావంత్ గారు రాసిన చావా అనే బుక్ పైన బేస్ చేసి తీసిన మూవీ ఇది మావా. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ లక్ష్మణ్ ఉత్తేకర్ గారి డైరెక్షన్ మావా. నిజంగా చెప్తున్నా, ఆఫ్టర్ రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో యాక్షన్ అండ్ సీన్స్ని క్యాప్చర్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే మావా. ఎందుకంటే ఒక్కొక్క సీన్ని ఎంత బాగా తీసాడో తెలుసా. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఫైట్, ఆ ఎమోషన్ని, ఆ యాక్షన్ని ఎంత బాగా డైరెక్షన్ చేసిందంటే నిజంగా చెప్తాను, నేనైతే ఫ్యాన్ అయిపోయినా. అంత బాగున్నాయి సీన్స్ ఇందులో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దానికి తోడు విక్కీ కౌశల్ ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు మావా. అబ్బా బాబా, ఆ సీన్స్ చూస్తున్నంతసేపు అరే రియల్గానే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారేనా అన్నట్టు ఉంటుంది. అలాంటి ఫీల్ తెప్పించాడు అనుకో. అలా ఉన్నాయి సీన్స్ తెలుసా. ఆయన యాక్టింగ్ చేసే సీన్స్ వేరే లెవెల్. అసలు క్యారెక్టర్లో అయినా తేలిపోయినట్టు ఉన్నది. ఆయన కోసమే రాశాడు ఆ క్యారెక్టర్ని అన్నట్టున్నది. అంత బాగున్నాయి సీన్స్ అయినవి. అండ్ ఆ ఎమోషన్ని అండ్ యాక్షన్ని అండ్ ఆ యాటిట్యూడ్ని క్యారీ చేసిండు మావా. పాప అంటే అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేసాక నాకు అనిపించేసింది, అరే ఈయన అలాంటి క్యారెక్టర్ని హ్యాండిల్ చేస్తాడా, అసలు అలా నటిస్తాడా అన్న డౌట్తోనే నేను మూవీ థియేటర్లోకి వెళ్ళాను మావా. కానీ అక్కడ వెళ్ళాకే బాబా బిగ్ స్క్రీన్ మీద విక్కీ కౌశల్ని చూస్తున్నంతసేపు వేరే లెవెల్. అంతే నా దింపేశాడు మామ యాక్టింగ్ని, ఆ క్యారెక్టర్ని దింపేశాడు యాక్టింగ్తో. అంతే వేరే లెవెల్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మామ. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి, మీరు చూసినట్టే. లేకపోతే వెళ్ళి చూడండి. సో ఇంకా మన టాలీవుడ్ క్వీన్ రష్మిక మందన యాజ్ ఏ యస్సుబాయిగా ఎంత బాగా చేసింది తెలుసా మామ యాక్టింగ్. ఐ మీన్ సంభాజీ మహారాజ్ గారితో ఆ ఎమోషన్ని అండ్ ఆ లవ్ని అండ్ ఆ కెమిస్ట్రీని ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే వేరే లెవెల్. అంతే నాకైతే చూసినంతసేపు రియల్గానే అనిపించింది. అంత బాగున్నాయి సీన్స్. ఇంకా అక్షయ్ ఖన్నా యాజ్ అ ఔరంగజేబ్, ఆ రోల్ని మాత్రం ఆయన బాగా చేశాడు మా. ఎందుకంటే లాస్ట్లో ఒక సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్, ఆ సీన్స్ని చూస్తున్నంతసేపు మీకు అనిపిస్తుంది నిజంగానే ఔరంగజేబ్ ఉన్నట్టు ఉంటుంది. అంత బాగున్న యాక్టింగ్ ఆయన కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా డైరెక్షన్కి అండ్ విక్కీ కౌశల్ యాక్టింగ్కు తోడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ యాడ్ అయింది. అంతే వేరే లెవెల్ సీన్స్. ఇంకా ఆ ఎమోషనల్ సీన్స్కి బీజిఎం ఉంది. అబ్బా. ఇంకా యాక్షన్ సీన్స్కి కూడా చాలా బాగా ఇచ్చాడు మామ మ్యూజిక్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని అనిపించింది మూవీలో అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఈ క్లైమాక్స్కి ఆ ఎమోషనల్ సీన్స్కి బీజిఎం ఉంది వేరే లెవెల్. అంతే అంటే అప్పటికే మనం ఏడుస్తున్నాం రయ్యా సీన్స్ చూస్తున్నంతసేపు అనుకుంటుంటే ఇంకా ఈయన మ్యూజిక్ యాడ్ చేయగానే ఇంకెక్కి ఏడుపు వచ్చేస్తుంది. అంతే అంత బాగున్నాయి సీన్స్, ప్యూర్ గూస్ బంప్స్ అంతే. ఇంకా మూవీ మాత్రం బెస్ట్ 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 మూవీ మా. పక్కా వెళ్ళండి, చూడండి, మీకు ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ వన్ రిక్వెస్ట్ మామ, ప్లీజ్ ఈ మూవీకి తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అర్థం కావాలి మన రాముడు, కృష్ణుడు అండ్ శంకరుడు ఇచ్చిన హిందూ కల్చర్ని ఎలా మన పాస్ట్ లెజెండ్స్ కాపాడుకున్నారో తెలియాలి. దీన్ని మించిన ఛాన్స్ ఇంకొకటి లేదు, రాదు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ ఆన్ థియేటర్. అండ్ చూశాక చెప్పండి కమెంట్లో మీకు ఎలా అనిపించిందో. సో ప్లీజ్ గో అండ్ వాచ్. జై శివాజీ, జై సంభాజీ.